అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ జన సైనికులకు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర నాయకులకు, పెద్దలకి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తెలంగాణ తరపున సార్ మీకు చాలా కృతజ్ఞతలు. తెలంగాణలో కొత్తగా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. ఆల్రెడీ జూబ్లీ హిల్స్‌లో గానీ, ఈరోజు ఉన్న కూకట్పల్లిలో గానీ ఆఫీసులు ఈరోజు తెలంగాణలో పార్టీని విస్తీర్ణం చేయడానికి రాష్ట్ర కార్యాలయం ఏర్పరిచింది సార్ ఈరోజు. ఎందుకనగా ఇన్ని రోజుల వరకు తెలంగాణలో జనసేన పార్టీ అంటే ఒకప్పుడు తెలంగాణ 2014 మన తెలంగాణ ప్రభుత్వం రానప్పుడే మార్చి 14న తెలంగాణలో పురుడు పోసుకున్న పార్టీ జనసేన పార్టీ. ఆ రోజు విద్యార్థుల బలిదానం వల్ల పవన్ కళ్యాణ్ సార్ విద్యార్థులు చనిపోయారు, ఒక యువకులు చనిపోయారు. ఆ విధంగా నేను తెలంగాణలో రాజకీయం చేయలేను, నా తెలంగాణ అంటే నాకు భావన, ఒక మక్కువ, నా తెలంగాణలో నేను ఇప్పుడు నా ఉనికి చూపిస్తే తెలంగాణ చనిపోయిన నా స్టూడెంట్స్కి, నా వాళ్ళకి అందరికీ నేను సమాధానం చెప్పలేను అనే ఒక భావనతోన ఆయన సమైక్యాంధ్ర అనే ఒక నిదానంతో ఆంధ్రాకి వెళ్ళింది తప్ప ఏ రోజు తెలంగాణలో తీసుకోలేదు. అదేవిధంగా ఏ రోజైనా తెలంగాణ జన సైనికులకు కానీ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఆయన తెలియజేసింది ఒకటి, ఎంతసేపు ఉన్నా తెలంగాణలో ఒక అక్రమ పాలన జరుగుతుంటే దానిపైన గలమెత్తండి, మాట్లాడండి అని చెప్పిండు. ఆ విధంగానే తెలంగాణలో ఇక్కడున్న పార్టీలను కాదని జనసేనకి ఎందుకు తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని మీరు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణలో జనసేనకు ఎందుకు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నప్పుడు మనిషికి ఒక మానవత్వం అనేది ఉంటుందన్న. ఆ మానవత్వాన్ని చంపుకొని రాజకీయంలోకి వచ్చి వాళ్ళకు డబ్బు అహం పెంచుకొని వాళ్ళు రాజాధికారం చేస్తుండ్రు. ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ జనసేన పార్టీకి ఎంచి యువకులని లబ్బర్ చెప్పులు వేసుకుని రాజకీయం చేపిస్తానని చెప్పిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ మహబూబ్నగర్లో ఫస్ట్ టైం కార్పొరేటర్ జరిగినప్పుడు కూడా ఒక నిరుపేదల వ్యక్తులే మహబూబ్నగర్లో కార్పొరేటర్ వ్యక్తులు, వాళ్ళతోనూ డబ్బు లేదు, మద్యం లేదు, ఏది లేదు. వాళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ సార్తో ఉన్న భావనతోనే సార్ మీద నమ్మకంతో పార్టీకి దిగి 18 మంది అభ్యర్థులు ఈరోజు తెలంగాణ కార్పొరేటర్లో అధికారంలో ఉన్న పార్టీకి ధీటుగా పోటీ చేసి ఒక్కొక్కరు 270, 375 ఓట్లతోన వాళ్ళతోన సరి సమానమైనరు సార్. ఎట్లా ఉండబోతా ఉంది తెలంగాణ రాజకీయాల్లో జనసేన మార్పు ఏమైనా చెందుతుందా? ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ప్రజల లోపల ప్రజలు అనుకునే పాలన ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు దొరల పాలన అని వాళ్ళు అనుకుంటున్నారు. దొరల పాలన కాదు, ప్రజల పాలన అనేది అది కొద్ది రోజుల్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ సార్ నిరూపిస్తాడు. మేడం, ఎలా అనిపిస్తావు ఈరోజు మీ అధ్యక్షులు గారు ప్రారంభించబోతున్న పార్టీ కార్యాలయం ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. నేను మహబూబ్‌నగర్ జిల్లా మహిళా నాయకురాలు. నా పేరు శ్రీవల్లి. మహబూబ్‌నగర్ జిల్లా మహిళా నాయకురాలిని. ఈరోజు మొత్తానికి తెలంగాణ ప్రజలకు, అందులో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చాలా 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 శుభదినం. ఈరోజు సంతోషకరం మాకు ఇది. అంటే పార్టీ ఎప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ ఎప్పుడు అంటే నేను ఇంతవరకు అనుకోలేదు, ఇప్పుడు చెప్తున్నానని చెప్పేసి మొత్తానికి తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందంటే ఇకపై అందరికీ ఇచ్చి పడేసాం అన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు ప్రతి జిల్లా వైజ్గా కమిటీలు అవుతాయి, ఒక క్యాడర్ అనేది నిలబడుతుంది. మాకు ఆ హోప్ వచ్చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో జిల్లాల వైజ్గా అధికార పార్టీని కూడా ప్రజల పక్షాన నిలబడి మేము అన్యాయాన్ని ప్రశ్నించబోతున్నాం. జన సైనికులందరం ఒక తాటి పైన అన్యాయానికి ప్రశ్నించబోతున్నాం అండి, అన్యాయాన్ని ఎదిరించబోతున్నాం. రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకొని పోవచ్చు, రాజకీయాలు చేస్తా అంటే ఒప్పుకోము అని మాట్లాడింది. నిజంగా చెప్పాలంటే కవిత కంటే మాకు అభిమానం ఉండండి. ఎందుకంటే తండ్రితోని కొట్లాడి వచ్చి ఒక మహిళగా చేస్తుంది కదా. నేను కూడా అప్పుడు మా కవితక్క గారిని ఇష్టపడ్డాను. అక్క వెంట 2-3 రోజులు యాజ్ ఏ రిపోర్టర్గా కూడా తిరిగాను. కానీ అక్క ఈ మధ్యన పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న కామెంట్స్ చాలా బాధాకరము. ఎందుకనంటే మీరు తెలంగాణ వాళ్ళు తెలంగాణలోని రాజకీయం చెయ్యాలని ఎవరు చెప్పారండి? మన రాజ్యాంగం ప్రకారము ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇప్పుడే మీరు ఇంత ఇదిగా కామెంట్స్ చేస్తున్నా, మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మీలో ఉన్నది ఏందో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు కామెంట్ చేసే వాళ్ళు అందరూ ఏంది అని అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు తిననివ్వరు, ఆపేస్తారు, తిననివ్వరు. ఎక్కడ ఏది దొరకదురా బాబు, ఎందుకు వచ్చిన బాధ, మేము చేసుకునేటివి చేసుకుంటాము అని చెప్పేసి అట్లా ఆయనని కించపరిచే విధంగా మాట్లాడి, ఎంత కించపరిచినా, ఎంత అవమానపరిచినా, ఏది ఏమైనా ఇప్పుడేం కొత్త కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు కించపరచడం ఈరోజు కొత్త ఏం కాదు అవమానపరచడము. కానీ మీరు ఎంత చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా బలంగా నిలబడతాడు అనడానికి నిదర్శనం ఇదే తెలంగాణ పార్టీ ఆఫీస్. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అసలు రానికుండా చేస్తాం, సభ కూడా పెట్టనీయమని నాయకులు కూడా చాలా మంది వ్యాఖ్యలు కూడా చేశారు. అలాంటి ఈ రోజు పార్టీ ఆఫీస్ పెడతా ఉన్నారు కదా, ఎక్కడున్నారు? అదే ఎలా అనిపిస్తుంది? ఎక్కడున్నారు నాయకులు? కామెంట్ చేసిన నాయకులు ఏరి?
ఒక మీటింగ్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి, తెలంగాణ గడ్డ నాది, ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టినామని అనమనండి, తీసుకెళ్లి లోపల వేస్తారు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘించడానికి ఎవరికి లేకుండా నేను ఇక్కడికి వచ్చినా మీరు అడుగుతారా ఏ ఊరు నుంచి వచ్చిండ్రు మేడం, మా హైదరాబాద్కి ఎందుకు వచ్చినా అని అడుగుతారా మీరు? లేదు కదా. మా అభిమానం అసలు తెలంగాణ ప్రజలే ఆహ్వానిస్తున్నారయ్యా పవన్ కళ్యాణ్, మీరు ఎవరు అడగడానికి? మాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు, మాకు ఇష్టం. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీని నమ్ముకొని రాజకీయం చేసిన వ్యక్తి కదా. బాబు నిరంజన్ దగ్గర పోయినదని కూడా రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. ఆ చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ర్యాలీ చేసినాడు, అదేంటి రాజకీయం కోసమైనా ఈ విధంగా చేస్తా ఉన్నారు అన్నట్టుగా విమర్శిస్తా ఉన్నారు కదా. ఇలా మీడియా అంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడైనా జనసేన కండువ వేసుకొని పలకరించారా అబ్బాయిని? ఎక్కడైనా జనసేన జెండా అన్న చూపించారా? ఎక్కడైనా ఏదైనా చేశారా? పోనీ జనసేన పార్టీ తరఫున నేను వచ్చానన్న చెప్పారా పవన్ కళ్యాణ్? చెప్పలేదు. మానవత్వంతోని చాలా సాదాసీదాగా సింపుల్ గా, అంటే ఒక హీరో అని చెప్పేసి, ఒక డిప్యూటీ సీఎం అని చెప్పేసి హడావిడి ఆర్భాటాలు ఎవ్వరు చేయలే. ఆయన సింపుల్ గా వస్తుంటే జన సైనికులు ఆయన ఎంబడి పరిగెత్తారు తప్ప ఆయన ఎక్కడ ఆర్భాటాలు చేయలేదు. సింపుల్ గా వెళ్ళి పలకరించి వస్తే దానికి కూడా రాజకీయం చేసి మీ అంత బ్రెయిన్లెస్ ఫెలోస్ ఎవరు లేరు నాకు తెలిసి. అయితే ఫైనల్ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ రాకతోని వచ్చే ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉంటుంది సార్? మీకు మూమెంట్ ఎట్లా అర్థమవుతుంది సార్? ఎంత మంది చూడండి సార్, జస్ట్ పూజ ఉందంటేనే ఎంత మంది క్రౌడ్ వచ్చారు. మేము కూడా ఇండివిజువల్ గా వచ్చాం. ఎవరైనా ఫోన్ చేసి రండి మీకు డబ్బులు ఇస్తాము, ఆ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామంటే రాలే. మేము పవన్ అన్న నినాదాన్ని, పవన్ అన్న జెండా పట్టుకొని, పవన్ అన్న యొక్క మీద అభిమానంతో తరలి వచ్చిన జనాలు, ఇది క్రౌడ్ అంతా. ఆయన ఆ పవన్ కళ్యాణ్ గారు ఈవినింగ్ వస్తారని అంటే కూడా ఇంతమంది ఇప్పటికీ కూడా క్షణం వెయిట్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా సార్. ఇంకా నిరంజన్ విషయంలో వచ్చారని, అదేవిధంగా తెలంగాణలో ఒకప్పుడు చేత్రను వచ్చిన పాప విషయంలో కూడా అప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం కాదు, ఒక నార్మల్ జన సైనికుడు, జనసేన అధినేతగా ఆయన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పోటీ చేస్తున్నాడు. అప్పుడు ఇదే హైదరాబాద్లో చేత్రాన్ని ఒక పాపని ఒక మానవంగా చేసి చంపిన వ్యక్తికి ఆ రోజు అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎవరు ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ సార్ వచ్చి నిలబడితే ఆ రోజు ఒక మాట, ఒకటే మాట, అతన్ని పట్టుకోండి, ఖచ్చితంగా అతన్ని శిక్షించాలనే ఒక మాట. అంటే తనంతకు తను పోయి ట్రైన్ కింద సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఆ రోజు రాజకీయం చేసినట్లు. అది కూడా అంటే మానవత్వంతో, తనకు మానవత్వం ఉంది, తను కూడా ఒక మనిషి. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళకు మనసు లేదు, వాళ్ళకు అసలు మనసు లేదు, బ్రెయిన్ లేదు. అసలు వాళ్ళ కళ్ళకు కనిపించేది మొత్తము అహం మీద బతుకుతున్న రాజకీయ నాయకులు వీళ్ళంతా. రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పిల్లలకి అట్లా జరిగితే వచ్చి వేరే వ్యక్తులు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వచ్చి పలకరిస్తే కూడా అది రాజకీయం చేసుకునే వ్యక్తులు వాళ్ళేమో. మా అధినేత అలాంటి వ్యక్తి కాదు. ఏదున్నా ధీటుగా నా అనుకున్న వ్యక్తి కోసం తను ఎంత దూరమైనా వస్తాడు, తన వాళ్ళని కాపాడుకుంటాడు. ఆ నినాదంతో మేము జనసేన పార్టీలో ఉన్నాం.